నేటి తరం యువతకు ప్రతి విషయం చాలా సులభమైపోతూ వేలల్లో లక్షల్లో జీతాలు సంపాదిస్తూ జీవితాన్ని వీలైనంత వరకు ఆస్వాదిస్తూ అనుభవిస్తున్నారు. ఒకరిని మించి ఒకరు తెలివిలో పోటీ పడుతూ ఎలా జీవితాన్ని ఏర్పరచుకోవాలి అనే విషయాన్ని కూడా ప్రణాళికలుగా వేసుకుంటూ భవిష్యత్తు ఎలా ఉండాలో కూడా వీళ్ళే తీర్మానించుకుంటూ ఉంటారు. తక్కువగా కష్టపడుతూ తెలివిని ఉపయోగించి ఎక్కువగా సంపాదించి వేగంగా స్థిరపడిపోవాలని లక్ష్యాల్ని పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ వీళ్ళకి తెలిసే అవకాశం లేని ముందు తరం వాళ్ళు, అంటే తల్లిదండ్రుల గత జీవితాన్ని చూస్తే కనుక ఆ కాలంలో చాలా వరకు మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారవడం, ఇప్పట్లాగా కుప్పల తెప్పలుగా సంపాదించడానికి ఇన్ని అవకాశాలు లేకపోవడం వల్ల చాలా కష్టాలు పడుతూ జీవితంలో పైకి వచ్చిన వారై ఉంటారు. వీరికి డబ్బుకున్న ప్రాధాన్యత విలువ అనుభవపూర్వకంగా తెలియడం వల్ల దాన్ని వృధా చేయరు. తన కోసం స్వార్థంగా ఎప్పుడు వీళ్ళు ఆలోచించరు. నేటి యువతరం ఏం భావిస్తున్నారంటే ఆ తరం పెద్దవాళ్ళందరూ బ్రతకడం ఎలాగో తెలియక సంపాదించలేని తెలివిలేని వాళ్ళుగా ఉండిపోయారనేది వాళ్ళ ఉద్దేశం.